వైసీపీ అధినేత జగన్పై తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ ఫైర్ అయ్యారు. దొంగే దొంగను దొంగ దొంగ అరిచినట్లు జగన్ తీరు ఉందని విమర్శించారు. వైసీపీ హయాంలో 27 పథకాలు రద్దు చేసి దళితుల వెన్ను విరిచారని మండిపడ్డారు. జగన్ పాలనలో 50% ఎంబీబీఎస్ సీట్లను ప్రైవేటు కోటా కింద, ఎన్ఆర్ఐ కోటా కింద ఇచ్చి దళితుల జీవితాల్లో ఆడుకోలేదా అని ప్రశ్నించారు విజయ్ కిరణ్. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు, మరి ముఖ్యంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎవరైతే ఈ రోజున ప్రోగ్రాం కండక్ట్ చేశాడో, నేను అడుగుతా ఉన్నాను, నీ దళిత సోదరుల్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏ రోజున నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి అడిగావా అని అడుగుతా ఉన్నాను. ఏ రోజున సరే, ఎప్పుడైనా సరే దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశారు. 27 పథకాలు నా దళిత సోదరుల యొక్క పథకాలు రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశామని ఏ రోజన్నా ఈ ఎస్సీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దళితులకు జరుగుతున్న అన్యాయంపైన ఏ రోజైనా కలమెత్తారా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజున పేదలకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలా, వైద్యాన్ని అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను కేవలం ఎమ్మెల్యేగా పరిమితం చేశారంటే, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా మళ్లీ అవకాశం ఇవ్వలేదంటే, ఒకసారి నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా చూశారు, ఒకసారి ముఖ్యమంత్రిగా చూశారు. ఇక వారు నిర్ణయించుకున్నారు, ఇక జీవితంలో నువ్వు ప్రతిపక్ష నాయకుడు లేదా ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు.